కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 14వ వచనం. కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానము వెదికి దాన్ని వెంటాడుము. హల్లెలూయా. కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానమును వెదికి దానిని వెంటాడుము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీడు చేయుట మాని మేలు చేయము, సమాధానమును వెదకి దానిని వెంటాడుము. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానం ఏంది? సమాధానం. ఇక్కడ కీర్తనాకారుడు చెబుతున్న మాట ఏంటంటే, ఫస్ట్ నెంబర్ 1, కీడు చేయటం మాని మేలు చేయమన్నాడు. కీడు చేయటం మాని మేలు చేయము. ఆ తర్వాత ఏం చేయమన్నాడు? సమాధానాన్ని వెతకి దానిని వెంటాడు మన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ఈ రోజుల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, మేలు చేయటం అని కీడు చేస్తున్నారు, కీడునే వెంటాడుతున్నారు. కీడుని పట్టుకొని ఆ కీడు వెనకాల పరిగిస్తూ ఉన్నారు. మేలు చేయటం పూర్తిగా మానేశారు సమాజంలో ప్రజలు. హల్లెలూయా. మేలు చేయగలిగి ఉండి కూడా చేయడానికి వెనకాడుతున్నారు, కీడు చేయడానికి వెంటాడుతున్నారు. హల్లెలూయా. అయితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది, దేవుడు ఏం చెప్తున్నాడంటే, కీడు చేయటం మాని మేలు చేయము. కీడు చేయబాక, మానేసి మేలు చేయి. ఆ తర్వాత సమాధానాన్ని వెతుకు. సమాధానం దొరుకుతుంది. వెతికితే ఏం జరుగుతుందంట? దొరుకుతుంది. ఎందుకంటే ప్రభువే చెప్పాడు కదా, వెతుకుడి దొరుకును. హల్లెలూయా. వెతకుడి దొరుకున్నాను ప్రభు చెప్పాడు. వెతికితే ఖచ్చితంగా దొరకతుంది. వాక్యం చెప్తుంది. వాక్యం ఏం చెప్తుంది? వెతకమంటుంది. హల్లెలూయా. సమాధానాన్ని వెతుకు, దాన్ని వెంటాడు. దాన్ని వదిలిపెట్టబాక. సమాధానాన్ని వెతుకు, అది దొరుకుతుంది. దాన్ని గట్టిగా పట్టుకో, దాన్ని వదిలిపెట్టబాక, దాన్ని వెంటాడు. హల్లెలూయా. దాన్ని ఏం చేయాలంటే వెంటాడు అంటే దాన్ని వెంబడించు. వెంటాడడం అంటే వెంబడించడం. సమాధానాన్ని వెంబడించడం, సమాధానాన్ని వెతికి దాన్ని వెంబడించమంటున్నాడు. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానాన్ని వెతికి దాన్ని వెంబడించుట. సమాధానాన్ని వెతికి దాన్ని వెంబడించుట, బ్రాకెట్లో వెంటాడుట. దేవుడు చెప్తున్నటువంటి మాట. ఎక్కడ దొరకదు సమాధానం? వెతకమన్నాడు, కరెక్టే. వెతికితే దొరకతుంది. వాక్యం చెప్తుంది, మత్తయి సువార్త 7:7 ఉంటుంది మాట. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెతుకుడి మీకు దొరుకును. హల్లెలూయా. వెతికితే దొరకతుందంట. ఏంటంటే ఏదైనా కావచ్చు, మనకి ఏం కావాలో అది వెతకాల, వెతికితే దొరుకుతుంది. ఇక్కడ చెప్తున్నాడు, సమాధానాన్ని వెతుకు, దాన్ని వెంటాడు. ఎక్కడ వెతకాల, ఎక్కడ దొరుకుతుంది? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా, దేవునికి ఘనత కలుగునుగా. మన భారతదేశంలో కొన్ని ఖనిజాలు ఉన్నాయి. ఏమున్నాయి? కొన్ని ఖనిజాలు. ఇవి ఎక్కడున్నాయో వాటిని అక్కడ కనిపెట్టాలంటే ముందు ఏం చేయాలా? వెతకాల. వెతికిన తర్వాత అవి దొరికిన తర్వాత వాటిని ఏం చేస్తారు? వెంటాడతారు. హల్లెలూయా. ఖనిజాలు ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ భూమిలో దొరికే ఖనిజాలు చాలా ఉన్నాయి. భూమిలో దొరికే ఖనిజాలు. భూమిలో ఏమేమి దొరుకుతాయి చెప్పండి? భూమిలో ఏమేమి దొరుకుతుంది? బంగారు, బొగ్గు, వెండి, ఇంకా ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, భూమిలో దొరికే ఖనిజాలు, పెట్రోలు, హల్లెలూయా, పెట్రోల్ అంటే ఆయిల్కి సంబంధించినట్టు పెట్రోల్ భూమిలో దొరుకుతుంది. ఇవి దొరికిన తర్వాత ఏం చేస్తారు? దొరికింది కొంచెం తీసుకొని వదిలేస్తున్నారా? ఏం చేస్తున్నారు? వెంటాడుతున్నారు. అది మొత్తం పిండేదాకా. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగా, దేవుని ఘనత కలుగునుగా. మనకు దగ్గరలో చిల్లపూర ప్రాంతంలో ఒక గని ఉంది. ఏంటది అన్నా? మైనింగ్. హల్లెలూయా. తర్వాత మైనింగ్ సంబంధించి అది అబ్రహం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, తర్వాత ఇంకా మనకు ఇటు సైడు ఈ ఇది ఉంది కదా, రోడ్లకు పోస్తామే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంది? గ్రావెల్, ఎర్రమట్టి పొలుకులు, గ్రావెల్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా కొండ ప్రాంతాల్లో ఏముంటుంది? గ్రానైట్, చాలా రకాల నిధులు, ఖనిజాలు ఉన్నాయి ఈ భూమిలో. దేవుడు వాటిని ఏర్పాటు చేశాడు. అయితే వాటిని ఊరికే ఏర్పాటు చేసి అవి మన ముందుకు వచ్చే విధంగా చేయలే. వాటిని మొదట ఏం చేయాలా? వెతకాల, ఎక్కడున్నాయో కనిపెట్టాలా. వెతికిన తర్వాత చూడండి, ఇప్పుడు బంగారు ఇవన్నీ కూడా వెతికి దొరికిన తర్వాత వాటిని వదిలేస్తున్నారా? మొత్తం పిండి మొత్తం లాగుతున్నారు. హల్లెలూయా, వెంటాడుతున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే దేవుడు అంటాడు, మేలు చేయండి, కీడు చేయబాకండి, సమాధానాన్ని వెతకండి, దాన్ని వెంటాడండి. హల్లెలూయా, వెంటాడండి. దేవునికి మహిమ కలుగును గాక, దేవుని ఘనత కలుగును గాక. వెంటాడాలి, సమాధానాన్ని వెంటాడాలి. ప్రియమైన దేవుని బిడ్డారా, సో ఇప్పుడు ఓకే, మనం ఎక్కడున్నామంటే ఎక్కడ దొరుకుతుంది? ఈ భూమిలో దొరికే ఖనిజాలు ఎక్కడెక్కడ ఉన్నాయో మనకు తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ ఎక్కడి నుంచి ఏమొస్తుందో, బంగారు ఎక్కడి నుంచి వస్తుందో, ఇంకా పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుందో, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా ఈ గ్రావెల్ ఎక్కడి నుంచి వస్తుందో, ఇసుక ఎక్కడి నుంచి వస్తుందో, ఇవన్నీ ఖనిజాలే. ఇవన్నీ భూమిలో నుంచి వచ్చేటువంటి పదార్థాలు. ఇవి దొరికినప్పుడు వాటిని వదిలిపెట్టేట్లా, వాటిని వెంటాడుతున్నారు. హల్లెలూయా, ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఇప్పుడు మనకు కావలసినటువంటి సమాధానం ఎక్కడ దొరుకుతుంది? ఇది మన యొక్క ప్రశ్న. ఎక్కడ దొరుకుతుంది? సమాధానం దొరికే స్థలం ఎక్కడ? హల్లెలూయా, సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానం ఈ ప్రపంచంలో ఏ షాపులో కూడా దొరకదు, ఏ సూపర్ మార్కెట్లో దొరకదు, పెద్ద మాల్స్లో దొరకదు. అక్కడ పోయినప్పుడు ఉన్న సమాధానాన్ని పోగొట్టుకొని వస్తూ ఉంటాం. హల్లెలూయా. ఒకవేళ సమాధానం కోసమే వెతుకుతూ కొంచెం ప్రశాంతంగా ఈ మాల్కి వెళ్ళేసి వస్తాం, లేకపోతే ఇదిగో ఈ సూపర్ మార్కెట్కి వెళ్ళి వస్తాం, లేకపోతే ఈ పెద్ద షాప్కి వెళ్ళి వస్తామని చెప్పి వెళ్తే అక్కడ ఏదో కాస్త ఉన్న సమాధానం కూడా ఏమైపోద్ది? పోతుంది. ఎట్లా? ఆడేదో వస్తువు కనబడుతుంది మనకు, దాన్ని కొనాలా? హల్లెలూయా. దాన్ని కొనే నేపథ్యంలో
సమాధానం కోల్పోయేటువంటి పరిస్థితులు కూడా లేకపోలేదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని పెట్టారు కాబట్టి సమాధానం ఎక్కడ దొరుకుతుంది? సినిమా హాళ్ళల్లో దొరకదు. సినిమా హాళ్ళల్లో దొరకదు సమాధానం. లేకపోతే కామెడీ షోస్లో దొరకదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డరా, సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనాలు చదువు. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్య భారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో సమాధానం ఎక్కడ దొరుకుతుంది? దేవుని దగ్గర దొరుకుతుంది. యేసుక్రీస్తు ప్రభుని వారి దగ్గర దొరుకుతుంది. హల్లెలూయా. సమాధానకర్త దానికి అధిపతి అంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కర్త అంటే సృష్టించిన వాడు. కర్త చాలాసార్లు చెప్తా ఉంటున్నా, దీని అంతటికి కర్త ఈయనేనయ్యా. హల్లెలూయా. అది మంచి అయినా చెడైనా ఆ వ్యక్తి ఎవరైతే దాన్ని చేశారో దాని గురించి చెబుతూ ఆ వ్యక్తిని పరిచయం చేస్తూ ఇది ఇలా జరగడానికి దీనంతటికి కర్త ఈయనే. హల్లెలూయా. కర్త అంటే అధిపతి. కర్త అంటే దాన్ని సృష్టించిన వాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కర్త అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దాన్ని తయారు చేసిన వాడు. సో సమాధానం ఎక్కడ తయారు చేయబడుతుందంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గర తయారు చేయబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో ఆయన సమాధానానికి కర్త అంట. అంతేకాదు అధిపతి. ఏదంట చూడండి, అక్కడ సమాధానకర్తయకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. సమాధానకర్తయకు అధిపతి. హల్లెలూయా. అధిపతి అంటే ఉన్నతమైన వాడు. అధిపతి అంటే దానంతటికి గొప్పవాడు. అలాంటి సమాధానానికి అధిపతి అయిన దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సమాధానం ఎక్కడ దొరుకుతుంది అంటే యేసు ప్రభు దగ్గరే దొరకదు. యేసు ప్రభు దగ్గరే దొరకదు సమాధానం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఈ సమాధానాన్ని ఎలా సంపాదించుకోవాలా? ఈ సమాధానం ఆయన దగ్గర ఉంది. ఎంత గొప్ప సమాధానం ఉంది తెలుసా? హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనాలు చదవాలి. దేనిని గూర్చి చింతపడకుడు గాని ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపములు హల్లెలూయా దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏ విషయంలోనూ చింతపడిన అవసరం లేదు. ఏ విషయాన్ని గురించి బాధపడిన అవసరం లేదు. హల్లెలూయా, అన్ని విషయాల గురించి ఆయనకి ఏం చేయాలంట?
కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే చాలంట. అప్పుడు ఏం జరుగుతుందంటే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన హల్లెలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా, సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం ఎక్కడుంటది? దేవుని దగ్గరే ఉంటది. హల్లెలూయా. దేవుని సమాధానం ఎక్కడుంటది? దేవుని దగ్గరే ఉంటది. ఇది ఈ లోకంలో ఉన్న సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం అంట. హల్లెలూయా. ఈ లోకంలో చాలా మంది అనుకుంటారు జ్ఞానాన్ని సంపాదించుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. జ్ఞానం సంపాదించుకోవడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. హల్లెలూయా. కానీ బైబిల్ చెప్తున్న మాట ఏం తెలుసా? సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం దేవుని దగ్గర ఉన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ సమాధానం మనకు కావాలంటే మనం ఏం చేయాల్సిన అవసరం లేదంట. అన్ని విషయములు బట్టి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే చాలంట. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం అంట యేసుక్రీస్తు ద్వారా మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమాధానాన్ని వెతికి దానిని వెంటాడము. సమాధానాన్ని వెతికి దానిని వెంటాడు. వెతికి ఎక్కడ వెతకాలా? దేవుని దగ్గరే వెతకాల. హల్లెలూయా. దేవుని సన్నిధిలోనే సమాధానం దొరుకుతుంది. ఆ సమాధానాన్ని పట్టుకొని దాన్ని వెంటాడమన్నా. ఇది ఎంత గొప్పదంటే సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం అంట యేసుక్రీస్తు ద్వారా మన హృదయములకును తలంపులకును కావలి ఉండును. హల్లెలూయా. హల్లెలూయా. హృదయము తలంపులు అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలాసార్లు మనకు తెలియకుండానే, మన పర్మిషన్ లేకుండానే మన తలంపులు రకరకాలుగా మారిపోతూ ఉంటాయి. నిలకడ లేని స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటాయి. ఏం ఆలోచిస్తున్నామో మనకే తెలియదు. కొన్నిసార్లు ఎందుకు ఇలాంటి ఆలోచన వస్తుంది నాకు అనుకుంటా ఉంటాం. కొన్నిసార్లు ఈ విధంగా నేను ఆలోచించకూడదు కదా అనుకుంటా ఉంటాం. కొన్నిసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి ఆలోచన నాకెందుకు వస్తుంది అనుకుంటా ఉంటాం. హల్లెలూయా. అయితే ఇలాంటి ఆలోచనలు ఇలాంటివన్నీ కూడా రాకుండా దేవుని సమాధానము మన హృదయములకును తలంపులకును కావలి ఉంటదంట. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఎలాగంటే మనము చేయాల్సింది మనం చేసినాం. కృతజ్ఞతాస్తుతులు అన్ని విషయములలో, ఏ విషయాన్ని గురించి చింతపడబాకండి. అన్ని విషయముల గురించి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి చాలు. ఆ తర్వాత జరిగే కార్యం ఏంటంటే సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం. హల్లెలూయా. మన హృదయములకు తలంపులకు కావలి ఉంటుందంట ప్రియమైన దేవుని బిడ్డలారా. సో అలాగా మనం ఎప్పుడైతే సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడతామో ఆ సమాధానం మనలో ఉన్నప్పుడు, హల్లెలూయా, ఆ సమాధానం మనలో ఉన్నప్పుడు ఇక మనము అందరితో సమాధానం కలిగి ఉంటాం. అంతేనా? హల్లెలూయా. మొట్టమొదట జరిగే కార్యం ఏం తెలుసా? మనలో సమాధానం ఉంటే ఫస్ట్ జరిగే కార్యం ఏం తెలుసా? అద్భుతమైన కార్యం. 147వ కీర్తన 14వ వచనం. 140. మీ సరిహద్దులలో సమాధానము కలుగు చేయబడు ఆయనే. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. మనం చేయాల్సిన పని అనే సమాధానాన్ని వెతకాలి, దాన్ని వెంటాడాలి. తర్వాత సరిహద్దులలో సమాధానం కలుగుతుందంట. సరిహద్దులు అంటే ఫస్ట్ మన ఇంటికాడ నుంచే తీసుకోండి. హల్లెలూయా. మన ఇంటి సరిహద్దులు. ఈరోజు సమాజంలో
భయంకరమైన గొడవలు ఎక్కడ వస్తున్నాయంటే సరిహద్దుల కాడ. హల్లెలూయా. మన ఇంటి స్థలాల కాడే, స్థలాల కాడ సరిహద్దులు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరిహద్దులలో సమాధానం ఉండదు చాలా మందికి. ఇంటి పక్కన వారితో సమాధానం ఉండదు. అంటే ఎందుకు సమాధానం లేదు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, స్థలం కాడే గొడవ. ఇంటి పక్కన వాళ్ళకి తగు ఏదన్నా ఉందంటే స్థలమే. హల్లెలూయా. మా స్థలంలో నాటేసినాడు, మా స్థలంలోకి వచ్చేసినారు, మా స్థలంలోకి వచ్చేసినారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. భయంకరంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతో ఖర్చు పెడుతుంటారు ఆ స్థలం కోసం. దేనికంటే కొలిపించేదాన్ని. వాళ్ళొక సర్వేరుని తీసుకొస్తే వీళ్ళొక సర్వేరుని తీసుకొస్తే, హల్లెలూయా, ఎంతో ఖర్చు అయిపోతూ ఉంటుంది. కనీసం దానికి పెట్టిన ఖర్చు ఆ స్థలం కూడా చేయలేము బహుశా. హల్లెలూయా. ఆడెంతో ఒక అడుగేమో ఉంటుంది, దానికోసం ఎంతో డబ్బులు ఖర్చు పెడుతుంటారు. సరిహద్దుల్లో సమాధానం ఉండదు. కానీ మనము కనుక సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడితే మొట్టమొదటి వచ్చే ఆశీర్వాదం ఏంటంటే మన సరిహద్దుల్లో సమాధానాన్ని కలుగు చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సరిహద్దుల్లో సమాధానాన్ని కలుగు చేస్తాడంట. ప్రియమైన దేవుని బిడ్డరా, ఆ తర్వాత ఏం చేస్తాడు తెలుసా? చూడండి, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం చదువు. యెషయా గ్రంథము 26వ అధ్యాయము 12వ వచనం. యెహోవా, నీవు మాకు సమాధానము స్థిరపరచుదువు, నిజముగా నీవు మా పక్షము నుండి మా పనులన్నిటినీ సఫలపరుచుదువు. హల్లెలూయా. మనకు ఆయన కలుగు చేసిన సమాధానాన్ని స్థిరపరుస్తాడంట. మనకు కలుగు చేసిన సమాధానాన్ని స్థిరపరుస్తాడంట. చాలా మందికి చూడండి, సమాధానం పడినట్టే ఉంటారు, ఎప్పుడో పెద్ద గొడవ పడిపోండి. హల్లెలూయా. సమాధానం పడినట్టే ఉంటారు, బాగుంటారు, అంతా బాగా జరుగుతూ ఉంటది. అబ్బా భలే ఉన్నారయ్యా వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు 2 ఫ్యామిలీలు బాగున్నాయి. ఇప్పుడు అనుకునే లోపల ఓ భయంకరమైనటువంటి గొడవాటు జరుగుతూ ఉంటుంది. కారణం స్థిరత్వం లేని సమాధానం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే అక్కడ కలిగినటువంటి సమాధానం స్థిరత్వం ఉండదు. కానీ దేవుడు కలుగు చేసిన సమాధానాన్ని దేవుడు ఏం చేస్తాడంట? స్థిరపరుస్తాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అందరితో సమాధానం కలిగి ఉండాలి. చూడండి, మార్కు సువార్త 9:50 చదవండి. మార్కు సువార్త 9:50. ఉప్పు మంచిదే గాని ఉప్పు నిస్సారమైన ఎడల దేని వలన మీరు దానికి సారము కలుగు చేయుదురు? మీలో మీరు ఉప్పు సారము గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఉప్పు సారం, ఉప్పే అన్నిటికీ రుచి. ఆ ఉప్పులోనే సారం లేకపోతే ఆ ఉప్పుని దేంట్లో వేసినా వేస్టే కదా. హల్లెలూయా. ఉప్పు మన కూరల్లో, మనం కూర చేసుకోవాలంటే ఉప్పు ఖచ్చితంగా ఉండాలి. ఉప్పు లేకపోతే కూర చేస్తారా? హల్లెలూయా, చేయరు. కానీ ఈరోజు అసలు ఉప్పే వాడొద్దని చెప్తున్నారు. ఎందుకంటే ఉప్పులో ఏమొచ్చేసాయి? కల్తీ వచ్చేసింది ఉప్పులో.
అందుకే దాంట్లో ఏం లేదు, సారం లేదు. ఉప్పే సారాన్ని కోల్పోతే దానికి దేని వల్ల సారం కలుగుతుంది? హల్లెలూయా. అయితే మీలో మీరు ఉప్పు సారము కలిగిన వారైంది. దేవుడు అంటాడు మన మాటలంట ఉప్పు వేసినట్టుగా ఉండాలంట. ఏం వేసినట్టుగా చెప్పండి? ఉప్పు వేసినట్టుగా ఉండాలంట. అంటే రుచిగా ఉండాలా? మన మాటలు ఎలా ఉండాలా? రుచిగా ఉండాలా? తెగ్గొట్టేసే విధంగా ఉండకూడదు. హల్లెలూయా. ఒక్క మాటతో అంతే, ఇంక సంబంధమే లేకుండా చేసే విధంగా ఉండకూడదు. రుచిగా ఉండాలంట. మీలో మీరు ఉప్పు సారము కలిగిన వారు ఉండి ఒకరితో ఒకరు సమాధానము గలవారై ఉండుడి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగుతుంది. ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండాలంటే ఉప్పు సారం ఉండాలా? ఉప్పు సారం అంటే రుచికరమైన మాటలు. దేవునికి మహిమ కలుగును కాదు. అంటే మన మాటలు ఇతరులని మన వైపు త్రిప్పాలా? మన మాటలు ఇతరులని ప్రియమైన దేవుని బిడ్డలారా నొచ్చుకునే విధంగా చేయకూడదు. ఒక మాట అంటే చాలు, మాటే. అస్సలు కొన్నిసార్లు కొంతమంది ప్రియమైన దేవుని బిడ్డలారా వాళ్ళు మాట్లాడితే మరొకరు హృదయంలో అట్లాగే పిండేసినట్టు అయిపోద్ది. అంతే మాటే. మళ్ళా వీళ్ళకి ఎంతో గ్యాప్ ఉంటుంది. ఉదాహరణకి 100 కిలోమీటర్ల దూరంలో నుంచి ఫోన్లో ఒక మాట మాట్లాడితే చాలు, మొత్తం ఎక్కడ నరాలు అక్కడ చచ్చిపోతాయి. అంతే. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాదు. ఒక్క మాటే సమాధానాన్ని అట్టే చెడగొట్టేస్తుంది. హృదయంలో అప్పుడు దాకున్న సంతోషం సమాధానం ఎగిరెళ్ళిపోతాయి. అందుకే దేవుడు అంటాడు మీలో మీరు ఉప్పు వేసినట్లుగా. ఏ రకంగా? ఉప్పు వేసినట్లుగా ఒకరితో ఒకరు సమాధానము గలవారే ఉండుడి. హల్లెలూయా. సమాధానము గలవారే ఉండుడి. ఒకరితో ఒకరు సమాధానం గలవారు. ఈరోజు సమాధానం లేదు ప్రజల్లో. ఒకరితో ఒకరు సమాధానం లేదు. బయట కాదు, చర్చిలోనే సమాధానం లేదు ఒకరితో ఒకరు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగా. చర్చిలోనే ఒకరితో ఒకరు సమాధానం లేదు. చాలాసార్లు గమనిస్తూ ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కొన్ని మీటింగ్స్లో అందరూ గబగబ వచ్చి వాళ్ళ ప్లేసుల్లో వాళ్ళు కూర్చుంటూ ఉంటారు. కొంతమంది వచ్చి కూర్చొని ప్రార్థన చేసుకునేట్టు చూడగానే చూడకూడని మొహం కనబడ్డట్టు ఫీల్ అవుతారు. హల్లెలూయా. వాళ్ళ పక్కన చూడకూడని ఇదేంద్ర ఆయన ఒక మురగం నా పక్కన కూర్చున్నది అన్న విధమైనటువంటి మనసుతో వాళ్ళ యొక్క ఆ ఫీలింగ్స్ కనబడతా ఉంటాయి. ఇక వాళ్ళకి ఇక ప్రార్థన మీద ఉండదు, వాక్యం మీద ఉండదు. ఏందనంటే అబ్బా ఈయన పక్కన కూర్చున్నానా, అబ్బా ఈయన పక్కన కూర్చున్నానా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును. మనసంతా ఇంకంతే, సమాధానమే ఉండదు. ఇంకా మొదట ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండాలి. హల్లెలూయా. దేవుని సంఘములో మందిరాల్లోనే ఒకరితో ఒకరు సమాధానం లేకపోతే దేవునికి మహిమ కలుగును కాదు, దేవునికి ఘనత కలుగును కాదు. ఒక ఆమె వస్తుంది, గబ వచ్చి వెనకాల దబ్బను కూర్చుంటది, ముందర ఆమె టప్పను కొట్టి జరగమంటది. ఆమె ఎంత సీరియస్ గా చూస్తుంది తెలుసా? నేను జరగనప్పా అస్సలు. ఇది ఎక్కడున్నాం మనం? ఒకసారి చాలాసార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంత విధైపోద్దంటే మనం ఎక్కడున్నాం? దేవుని సన్నిధిలో ఉన్నాం, మందిరంలో కూర్చొని ఉన్నాం. ఒకరితో ఒకరికి కనీస సమాధానం. ఆ సిచ్యువేషన్ చూసినప్పుడు చాలా అసలు నవ్వాలా లేకపోతే పెద్దంగా ఏడు చేయాలా అర్థం కాదు. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.
దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకరితో ఒకరు సమాధానం కలిగి ఉండాలంట. ఈరోజు సంఘములో ఒకరితో ఒకరికి సమాధానం లేదు. ఎక్కడ ప్రార్థన? ఓళ్ళింటికాడ అయితే మేము రావలేదు. ఓళ్ళింటికాడైతే ఎంత నిర్దాక్షిణ్యంగా చెప్పేస్తున్నారో తెలుసా? ఓళ్ళింటికాడైతే మేము రావులే. దేవునికి మహిమ కలుగును కాదు. ఏది సమాధానం? దేవుడు అంటాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వచనం చదవండి. అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. హల్లెలూయా. ఆ ముందు వచ్చిన చదువు కరెక్ట్గా అర్థమవుతుంది. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీ జ్ఞాపకం వస్తే ఆ బలిపీఠం ఎదుటనే నీ అర్పణం విడిచిపెట్టేసి మొదట నీవు వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక, దేవునికి ఘనత కలుగును కాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నీవు బలిపీఠం వద్దకు వెళ్ళి బలి అర్పించేటప్పుడు నీవు అర్పణము దేవునికి అర్పించుతూ ఉండగా ఒకవేళ నీకు ఎవరితోనైనా అసమాధానం ఉందేమో, నీకు ఎవరితోనైనా విరోధం ఉందేమో, ఎవరైనా నీతో విరోధంగా ఉన్నారేమో, అది కానీ జ్ఞాపకం వస్తే నీ అర్పణం అక్కడే పెట్టేసి, నీ బలి నీవు తీసుకొచ్చావే దాన్ని అక్కడే వదిలేసి మొదట వెళ్ళి నీ సహోదరునితో, హల్లెలూయా, నీ సహోదరునితో సమాధానం పొందమాట. దేవునికి మహిమ కలుగును గాక. సమాధాన పడుము, మొదట సమాధాన పడు, ఆ తర్వాత మళ్ళా వచ్చి బలర్పించు. నువ్వు సమాధాన పడకుండా నువ్వు ఎంత బలర్పించినా ఆ బలి నేను అంగీకరించలేను అంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో అయితే మన యొక్క ఈ క్రమంలో మనం చెప్పుకోవాలంటే, మనము ప్రార్థన చేయుటకు మోకరించినప్పుడు, ప్రభువా స్తోత్రం స్తోత్రం అని ప్రారంభించినప్పుడు ఎవరితోనైనా మనకు విరోధం ఉందని మనం గుర్తొస్తే, ఎవరైనా మనతో విరోధంగా ఉన్నారని మనం గుర్తొస్తే ప్రార్థన ఆపేసేయి. హల్లెలూయా. ప్రార్థన ఆపేసేయి. నేరుగా వెళ్ళు. దూరమా? ఫోన్ తీసుకో, ఫోన్ చేయి, క్షమాపణ అడుగు. హల్లెలూయా. సమాధానపడు. మొదట నీ సహోదరునితో, హల్లెలూయా, సమాధాన పడిన తర్వాత అప్పుడు చేయి ప్రార్థన. నేనెంత లేకపోతే నీలో సమాధానం లేకుండా, నీలో నీ సహోదరుని మీద ప్రేమ లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా అది నాకు వినపడదు అన్నట్టు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మొదట చేయవలసిన పని ఏంటంట? సమాధాన పడాలా. సో ఈరోజు ప్రార్థనలో కూర్చొని ఎంతమంది జ్ఞాపకం వచ్చినా సరే మనతో విరోధంగా ఉండేవాళ్ళు, మనం కోపగించుకున్నవాళ్ళు, మన మీద కోపగించుకున్నవాళ్ళు. హల్లెలూయా. మొదట మనం సమాధానం పట్టుకోవాలంటే వాళ్ళతో, వాళ్ళు సమాధానం పడినా పడకపోయిన తర్వాత విషయం. మనమైతే వాళ్ళని క్షమించి ఎలా మనం వాళ్ళకి క్షమాపణ అడగాల. హల్లెలూయా. ఒకవేళ వాళ్ళు మనల్ని క్షమించినా క్షమించకపోయినా మనం మాత్రం వాళ్ళకి క్షమాపణ అడగాల, వాళ్ళని మనము క్షమించేయాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాదు. అలా మనం చేసినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిజంగా మనల్ని జ్ఞాపకం చేసుకొని మనం చేసే ప్రార్థన వింటాడు. మనం అర్పించే బలి ఆయన స్వీకరిస్తాడు. స్తుతి అర్పణ ఆయన అంగీకరిస్తాడు. హల్లెలూయా. లేకపోతే మనం గంటలు ప్రార్థన చేసినా
రోజులు రోజులు దేవుని సన్నిధిలోనే కూర్చొని ఏడిసి ఏడిసి ప్రార్థన చేసిన సమాధానము మన సహోదరులతో, ఇరుగు పొరుగు వారితో మనకు సమాధానం లేకపోతే వ్యర్థమంట. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎంత అడిగినా వాళ్ళు మమ్మల్ని క్షమించలేదు, ఓకే వదిలేసి, కానీ మనం మాత్రం క్షమించేసి, మనం మాత్రం మనసులో పెట్టుకోకూడదు. వాళ్ళు చేశారే, వాళ్ళు చేసిన తలుచుకుంటేనే, హల్లెలూయా, వాళ్ళు చేసిన తలుచుకుంటేనే అస్సలు భరించలేకపోతున్నాను, అస్సలు తట్టుకోలేకపోతున్నాను. ఎందుకు ఇలా చేశారు వాళ్ళు? పదే 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 దాని గురించి ఆలోచన చేసి ఇంకా ఉన్న సమాధానాన్ని కూడా కోల్పోతున్నటువంటి పరిస్థితులు, భయంకరమైన రోగాలు తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితులు సమాజంలో కలవు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. కాబట్టి మొదట నీ అర్పణ అక్కడే వదిలిపెట్టి, నీ ప్రార్థన అక్కడే ఉంచేసి, మొదట లేచిపోయి మీ సహోదరునితో, మీ సహోదరురాలతో సమాధాన పడు. ఆ తర్వాత వచ్చి మళ్ళా కొనసాగించు. దేవునికి మహిమ కలుగును కాక, దేవునికి ఘనత కలుగును కాక. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమా పత్రిక 12:18 చదవండి ఒకసారి. శక్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును కాక. ఏదంట? సమస్త మనుషులతో, అందరితో సమాధానంగా ఉండాలంట. అందరితో. ఫస్ట్ సరిహద్దుల్లో ఏముండాలా? సమాధానం ఉండాలా. తర్వాత ఒకరితో ఒకరికి సమాధానం ఉండాలా. తర్వాత అందరితో, హల్లెలూయా, అందరితో సమాధానం ఉండాలంట. అందరితో సమాధానం. ఎవరి మీద కూడా చిన్న కోపం కూడా పెట్టుకోకూడదు. హల్లెలూయా, అందరితో సమాధానంగా ఉండాలా. ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక. ఏదంటే అక్కడ రాయబడిన మాట ఏంది? సమస్త మనుషులతో. సమస్త మనుషులతో అంటే అందరితో సమాధానంగా ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ చూడండి ప్రియమైన దేవుని బిడ్డారా, అందరు సమస్త మనుషులతో అన్నాడు. అంటే ప్రపంచాన్ని గురించి చెప్పేశాడు. ప్రపంచమంతా సమాధానంగా ఉంది. అంటే ఉదాహరణకి ఇప్పుడు చూడండి, చిన్న ఉదాహరణ చెప్తా. ఏరే దేశంతో మన దేశానికి ఎంతో జరిగింది అనుకోండి, వాళ్ళు చాలా మంది చచ్చిపోయినారు. హల్లెలూయా. ఇలాగ మనము అనుకోకూడదు. సమాధానం ఉండాలంట. అది దేవుని ప్రేమ, అది దేవుని ప్రేమ. సమస్త మనుషులతో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయమా. సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. అబ్బా వాళ్ళు చేసేదే నచ్చలే నాకు అనకూడదు, ఆ మాటే రాకూడదు. సమాధానంగా ఉండాలి. అంటే అర్థమైంది, వాళ్ళ దగ్గరికి పోయి నేను సమాధాన పడుతున్నానని చెప్పాల్సిన అవసరం లే. దూరం. ప్రభువా వాళ్ళని క్షమించు, ప్రభువా వాళ్ళని క్షమించు అని వారి కొరకు ప్రార్థన చేసేసి దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు సరిహద్దుల్లో సమాధానం కావాలంటే మొదట ఇంట్లో సమాధానం ఉండాలా. మొదట ఇంట్లో సమాధానం ఉండాలా. ఇంట్లో చూడండి, ఈ రోజుల్లో భార్య భర్తకి మధ్యలో సమాధానం ఉండదు. పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యలో సమాధానం ఉండదు. అత్త కోడలికి మధ్యలో, ఆ తర్వాత పదం రాదు కదా, చెప్పండి. అత్త కోడలికి మధ్యలో సమాధానం ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానం లేని వాళ్ళ ముఖాలు మనకు చాలా చాటగా తెలిసిపోతాయి. ఒక వ్యక్తిలో సమాధానం లేదు అంటే
ఒక మనిషిలో సమాధానం లేదు అంటే అసలు వారిలో ఉన్న సమాధానం ఇతరులతో ఉండే తర్వాత విషయం అంటే వారిలో సమాధానం ఉండదు. హల్లెలూయా, దేవునికి భయం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ గురించి చెప్పాలంటే ఎప్పుడు అట్లాగే ఉంటారు. ఎట్లాగా? సిట్టెడు పుట్టెడు, సిట్టెడు పుట్టెడు. అదే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భాషలో చెప్పుకోవాలంటే. హల్లెలూయా. కాబట్టి సిట్టెడు పుట్టెడు అని తెలుసు కదా. చెప్పండి, చిట్టిడేస్తే పుట్టుడు రాలుతాయంట, చిట్టపట్ట చిట్టపట్ట చిట్టపట్ట. హల్లెలూయా. అట్లా ఉంటారన్నమాట కొంతమంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎల్లప్పుడూ చూడండి సిర్రు సిర్రు బర్రు గిర్రు అంటానే ఉంటారు. వాళ్ళ ముఖాలు ఎప్పుడు కూడా ఏమి చూసినా కూడా సింగిల్ ఇచ్చుకొని చాలా దారుణంగా కనబడతా ఉంటాయి చూసేదానికి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మొదట మనలో సమాధానం ఉండాలా, మన కుటుంబంలో సమాధానం ఉండాలా, తర్వాత మన సరిహద్దుల్లో సమాధానం ఉండాలా. వీటన్నిటికీ మించిన దేవునితో మనకు సమాధానం ఉంది. హల్లెలూయా. దేవునితో సమాధానం ఉంటే దేవుని సమాధానం మనలోకి వస్తుంది. ఇదే కదా మొదటి నుంచి చెప్పుకుంటా ఉన్నా. ఆయన దగ్గర ఎలాంటి సమాధానం ఉందంట? సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం ఉందంట. హల్లెలూయా. ఈ లోకంలో జ్ఞానం పనికిరాదు ఆ సమాధానం కింద. ఎంత జ్ఞానం ఉన్నా సమాధానం లేకపోతే వాళ్ళు వెర్రి వాళ్ళతో సమానం, అంటే మెంటల్ వచ్చిన వాళ్ళతో సమానమే. జ్ఞానం లేకపోయినా సమాధానం ఉంటే వాళ్ళు చాలా అద్భుతంగా జీవించగలరు లోకం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఏంటంటే సమస్త మనుషులతో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో సమాధానంగా ఉండాలంట. ఎవరితో? దేవునితో. రోమా పత్రిక 5:1, రోమీయులకు రాసిన పత్రిక 5:1 చదవండి. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉండుము. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉన్నాము అని అర్థం అని కింద రాస్తుంది. అక్కడ 1 పెట్టింది కదా, ఆ కింద భాగంలో రాయబడిన మాట ఏంటంటే దేవునితో సమాధానం కలిగి ఉన్నాము. సో అన్నిటికంటే మించింది దేవునితో మనం మొదట సమాధానం కలిగి ఉంటే ఆ దేవుని సమాధానం మనలోకి వచ్చి మనలో నుంచి ఒకరికొకరికి, మనలో నుంచి మనుషులందరికీ, మనలో నుంచి మన కుటుంబంలో, మనలో నుంచి మన సరిహద్దుల్లో సమాధానం ఉంటుంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి ఘనత కలుగును గాక. కాబట్టి దేవుని సమాధానం. ఎవరి సమాధానం? దేవుని సమాధానం. ఈ సమాధానం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని దగ్గరే దొరుకుతుంది. ఆయన దగ్గరే తీసుకోవాలా, ఆయన దగ్గరే పొందుకోవాలా. హల్లెలూయా. ఆయన దగ్గరే తీసుకొని ఆయనతో అసమాధానంగా ఉంటే కుదరదు. ఆయనతో సమాధానంగా ఉండాలి. దేవునితో సమాధానంగా ఉండడం అంటే ఏంటి? దేవునితో సమాధానంగా ఉన్నాము అనే దానికి నిదర్శనం ఏంటంటే మనుషులందరితో సమాధానంగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. బైబిల్లో ఒక మాట ఉంది, కనబడే నీ సహోదరుని నువ్వు ప్రేమించిన ఎడల కనబడని దేవుని నువ్వు ఏ విధంగా ప్రేమించగలవు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మన తోటి వారితో మనం సమాధానంగా లేకపోతే దేవునితో సమాధానంగా ఆడుంటాం. మొదట మనము దేవుని సమాధానాన్ని పొందుకొని మనుషులందరితో సమాధానం కలిగి ఉన్నప్పుడే దేవునితో మనకు సమాధానం. హల్లెలూయా, హల్లెలూయా. నేను రోజుకి 3 గంటలు ప్రార్థన చేస్తాను, నేను రోజుకి 2 గంటలు వాక్యం చదువుతాను, నేను రోజులో
1.5 గంట దేవుణ్ణి స్తుతిస్తాను, కానీ నాకు మనుషులతో సమాధానం ఉండదు అంటే అంతా వేస్టే. నువ్వు 2 గంటలు ప్రార్థన చేయి, 3 గంటలు ప్రార్థన చేయి, నిద్ర లేనప్పుడు నుంచి కొనుక్కున్నదాకా ప్రార్థన చేయి, బైబిల్ చదువుతానే ఉంది ఎల్లప్పుడూ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉంటూ, ప్రార్థనలో జీవిస్తూ, ప్రార్థనలోనే బ్రతుకుతూ తన సహోదరుని మీద పాపపడితే బైబిల్లో రాయబడి ఉంది, తన సహోదరుని చూసి ద్రోహి అంటే నరకానికి పాత్రుడు అంటవాడు. ఎవరైతే ఆ మాట అన్నారో నరకానికి పాత్రుడు అంట. అంటే నువ్వు ఎంత భక్తి చేసినా, నువ్వు ఎంత విధిగా జీవించినా, ఎంత ప్రత్యేకంగా ఉన్నా, సమాధానము ఇతరులతో నువ్వు కలిగి లేకపోతే ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నా వేస్టే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చాలా మంది చెప్తారు, నేను శుక్రవారం రోజు ఉపవాసం, కానీ ప్రార్థనకు మాత్రం రాను. ఏంది శుక్రవారం రోజు ఉపవాసం? పాపము చాలా మంది శుక్రవారం ఉపవాసమే. కావాలంటే మీరు కనుక్కోండి, మన సంఘంలో అయితే చాలా మంది శుక్రవారం రోజు ఉపవాసం ఉంటారు. చాలా మంది, దాదాపు 3/4 భాగం నాకు తెలిసి, కావాలంటే మీరు అడిగి చూడండి ఒకరినొకరు, 3/4 భాగం శుక్రవారం రోజు ఉపవాసం ఉంటారు, కానీ ప్రార్థనకు మాత్రం రాలేరు. హల్లెలూయా, అది వేస్ట్. అది నామమాత్రంగా ఆనవాయితీగా ఉన్నటువంటి ఉపవాసం. నువ్వు ప్రార్థనకు రాకుండా ఉపవాసం ఉండే ప్రయోజనమే లేదు. ఆ రోజు నువ్వు ఇంకొక ముద్ద ఎక్స్ట్రా తినడమే మేలు, నాకు తెలుసు. హల్లెలూయా, ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఉపవాసం ఉన్నది నిజమైతే ప్రార్థనకు రావాలా. కాబట్టి నిజంగా ఈరోజు నేను ఏం చెప్తూ ఉన్నానంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన సహోదరులతో, లేకపోతే మన తోటి వారితో, మన సరిహద్దుల్లో, మన కుటుంబాల్లో సమాధానం లేకుండా నువ్వు ఎంత గొప్ప భక్తుడు అయినా, భక్తురాలు అయినా, అది దేవుడు మెచ్చే భక్తి అసలు కానే కాదు. మొదట సమస్త మనుషులతో సమాధానం ఉండాలా, ఆ తర్వాత దేవునితో మనకి సమాధానం ఏర్పడుతుంది. హల్లెలూయా, కానీ సమాధానం దొరికేది మాత్రం దేవుని దగ్గరే, పొందుకోవాల్సిన దేవుని దగ్గరే. కానీ నేను దేవుడితో సమాధానంగా ఉన్నాను, నాకు చాలు, మిగతా వాళ్ళతో నాకు పని లేదంటే వేస్ట్, కుదరదు. అది నిజమైన సమాధానం అదే కాదు, జస్ట్ నటన, జస్ట్ నటన అంతే. సో అలాంటి నటన వేస్ట్ అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అవన్నీ కాలిపోతాయి, అవన్నీ కాలిపోతాయంట. ఆ నటనలు, ఆ యాక్టింగ్లు, వేషధారణ. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, సో ఏంటంటే దేవునితో మనం సమాధానంగా ఉన్నాము అనడానికి నిదర్శనం ఏంటంటే, మనుషులతో మనం సమాధానంగా ఉండాలా, మనుషులతో మనము సమాధానంగా ఉండాలా. ఈరోజు ఎక్కడ దొరుకుతుంది సమాధానం? అరే మందిరంలోనే సమాధానం దొరకట్లేదే, ఒకరితో ఒకరు సమాధానంగా లేరే, దేవుని బిడ్డల్లోనే సమాధానం లేదే. దేవుని బిడ్డలమి, మేము క్రైస్తవులమి, క్రీస్తుని ధరించిన వారిని అది చెప్పుకుంటున్న వాళ్ళ దగ్గర సమాధానం లేదే. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్న ఆ మధ్య ఒక దగ్గరికి సువార్తకి వెళ్ళాం. సువార్తకి వెళ్ళి అక్కడ సువార్త పెట్టడానికి ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. ఏర్పాట్లు చేస్తూ ఉంటే సహజంగా సువార్త పెట్టాలంటే, ఎక్కడ కొత్త ప్లేసుల్లో సువార్త పెట్టాలంటే సహజంగా ఎవరు అడ్డగిస్తారో, ఎవరు ఆపుతారో అన్నటువంటి భయాందోళన ఒకటైతే, ఈవెన్ కొన్ని దగ్గరలో అక్కడున్న క్రైస్తవులు కూడా అక్కడ సువార్త పెట్టలేదు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడున్న క్రైస్తవులు కూడా మీరు వచ్చి ఇక్కడ సువార్త చెప్పాల్సిన అవసరం లేదు, ఇక్కడ మేము ఆల్రెడీ ఉన్నాము అని చెప్పుకుంటారు. అలాంటి రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక దగ్గర వెళ్ళాం, సువార్త జరుపుతూ పెట్టడానికి ఏర్పాట్లు చేస్తాం. ఒక సహోదరుడు వచ్చాడు, నేరుగా వచ్చి, క్రైస్తవుడన్నా ఎంతమంది వస్తున్నారు, భోజనాలు ఏమైనా ఏర్పాటు చేయమంటారా? హల్లెలూయా.
నాకు ఆశ్చర్యం వేసిపోయింది. నాకు ఆశ్చర్యం వేసిపోయింది. ఎంతమంది వస్తారు? భోజనాలు ఏర్పాటు చేయమంటారా? అసలు ఏంటండి, సడన్ గా సువార్త ఏర్పాటు చేస్తున్నామని తెలిస్తే సరే వచ్చి సహకరించి కూర్చోవటం అది వేరే విషయం. అయితే ఎంతమంది వస్తున్నారో అందరికీ భోజనాలు పెడతాం. ఎవరున్నారండి ఈ రోజుల్లో చెప్పండి? హల్లెలూయా! ఎవరున్నారు? అదే సమాధానము, అదే సమాధానము. మనం మొదట మన సహోదరులతో సమాధానం కలిగి ఉంటే దేవుడితో సమాధానం. కాబట్టి ఇది దేవుడు కోరుకుంటున్నాడు. చివరిగా ఒక వచనాన్ని చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 9వ వచనం. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుతుంది. హల్లెలూయా! సమాధానంగా ఉండడం ఒకటైతే సమాధాన పరచువారు దేవునికి మహిమ కలుగును గాక. సమాధాన పరచువారు ధన్యులు. ఈరోజు సమాధాన పరచువారు ఉన్నారా? హల్లెలూయా! సమాధాన పరచువారు ఉన్నారా సమాజంలో? విడగొట్టడమే, విడదీసేయటమే. ఎవరైనా వెళ్ళి ఎవరి గురించి అయినా చెప్తే, ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి గురించి ఒకరికి చెప్తే, అలాంటి వ్యక్తి నన్ను ఇలా అనేసాడు అనగానే సమాధాన పరచువారైతే అవునా అతను అనడే, ఏదో పాపంలో ఉంటాడేమో, టెన్షన్లో ఉంటాడేమో, పాపం అలాంటి వాడు కాదులే అని చెప్పి సమాధాన పరచాల. ఓడు ఎవరినైనా అంతే. ఇప్పుడే నిన్ను అన్నది, నా దగ్గర ఎన్నిసార్లు చెప్పలేదు నీ గురించా? నా దగ్గర ఎన్నోసార్లు నీ గురించి చెప్పాడు. హల్లెలూయా! ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది సమాధాన పరచడం కాదు కదా. జీవితంలో వాళ్ళు సమాధాన పడడానికి కుదరదంతే. కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట ఏం తెలుసా? సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురంట. దేవునికి మహిమ కలుగును గాక. అలా సమాధాన పరచడానికి, దేవునికి మనకు మధ్యలో లేని సమాధానాన్ని కలిగించడానికి వచ్చినటువంటి దైవ కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. అయితే ఈరోజు ఎవరైతే మనుషులకు మధ్యలో సమాధాన పరుస్తారో వాళ్ళు ఆ స్థాయిలోకి వెళ్తారని దేవుడు చెప్పారు. సమాధానం అంటే సామాన్యమైన విషయం కాదు. ఒక ఇద్దరు వ్యక్తుల్ని సమాధాన పరచడం అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్నదమ్ముల్ని సమాధాన పరచడం, భార్య భర్తలను సమాధాన పరచడం, తల్లిదండ్రులు బిడ్డల్ని సమాధాన పరచడం. ఈరోజు ఎవరికి చెప్పాల్సిన మాట వాళ్ళకి చెప్పి విడగొట్టేస్తారు. ఎవరికి చెప్పాల్సిన మాట వాళ్ళకి చెప్పి జీవితంలో సమాధానమే లేకుండా చేసేసుకున్నటువంటి పరిస్థితుల్లో రోజుల్లో మనం ఉన్నాం. కానీ ఎవరైతే సమాధాన పరుస్తారో వాళ్ళు దేవుని కుమారులు అనబడతారంట. హల్లెలూయా! హల్లెలూయా! దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి ఆలోచన మనకుంటే సమాధాన పరచాలా, ఇతరులను సమాధాన పరచాలా, ఇతరులని మంచిగా వాళ్ళలో ఉన్నటువంటి ఆ పగలు, ఆ కుట్రలు పోయే విధంగా చేయాలా అని చెప్పి ప్రియమైన దేవుని బిడ్డలారా ఆలోచన చేయగలిగితే మనం చాలా ఈజీగా ఇతరులను సమాధాన పరచగలుగుతాం. లేదు, వాళ్ళ మధ్యలో ఇంకొంచెం వేసామంటే ఇంకా ఎక్కువ మండుకుంటారు. సో అలా కాకుండా మనం సమాధాన పరిచేవారిగా ఉండాలి. ఇది దేవుని స్థాయి, ఇది దేవుని కుమారుడి స్థాయి. సో దేవుడు ఏమంటున్నాడంటే, ఎవరైతే సమాధాన పరుస్తారో వారు ధన్యులు, వాళ్ళు దేవుని కుమారులు అనబడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి మనము సమాధానాన్ని కలిగి ఉండడమే కాదు, ఇతరులకు కూడా మనం సమాధానాన్ని కలిగించాలా, సమాధాన పరచాలా. మొట్టమొదట సమాధానాన్ని వెతికి వెంటాడాలా. అది ఎక్కడ దొరుకుతుందో మనం విన్నాం, దేవుని దగ్గర దొరుకుతుంది, దేవుని దగ్గర పొందుకోవాలా. పొందుకున్న సమాధానం మనము మన సరిహద్దుల్లో దేవుడే కలుగు చేస్తానంటున్నాడు. అలాగే మనము ఒకరితో ఒకరు సమాధానంగా ఉండాలా, మన సహోదరులతో సమాధానంగా ఉండాలా,
సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి. అప్పుడు దేవునితో సమాధానం ఉంటాం. ఎప్పుడైతే మనుషులందరితో మనం సమాధానం ఉంటామో అప్పుడు దేవునితో మనం సమాధానం ఉంటాం. ఇది క్రమం. లేదు నేను ఎవరు ఎట్టబోతే నాకెందుకు, ఎవరు ఎలా అయిపోతే నాకెందుకు, నేను వాళ్ళని క్షమించను, నేను దేవునితో సమాధానం ఉంటాను అంటే అది కుదరదు, అది లెక్కలేక రాదు. దాని దేవుడు కూడా ఒప్పుకోను అంటున్నాడు. మొదట మనుషులతో సమాధానంగా ఉండు, ఆ తర్వాత రా నా కాడికి. నువ్వు ప్రార్థన చేస్తావో, బలి అర్పిస్తావో, నీవు అక్కడ సమాధానం లేకుండా వచ్చి నాకు ప్రార్థన చేయడం, బలి అర్పించినా అది నా దగ్గరికి మాత్రం రాదు అని చెప్తున్నాడు. హల్లెలూయా. అదే కదా మనం చదువుకున్నాం, నీవు బలి అర్పిస్తున్నప్పుడు నీ సహోదరునితో నీకు ఏమైనా హల్లెలూయా శ్రీమంత దేవుని బిడ్డలారా, అసమాధానం ఉంటే వెంటనే ఆ బలిని అక్కడ పెట్టేసి వెళ్ళి అతనితో సమాధాన పడి, లేకపోతే ఆమెతో సమాధాన పడి అప్పుడు చనిపించు. టోటల్గా మనుషులతో సమాధానం లేకుండా దేవుడితో మనకి సమాధానం దొరకదు. ఇది మనుషులతో సమాధానం లేకుండా దేవునితో మనకి సమాధానం దొరకదు. కాబట్టి ఈరోజు మనం దేవునితో సమాధానం కలిగి ఉండాలి అంటే మనుషులతో మొదటి సమాధానం కలిగి ఉండాలి. అట్టి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.